బెట్టింగ్ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోయేలా చేశాడు నా అన్వేషణ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఒక్కో యూట్యూబర్పై వీడియోలు చేస్తూ పోలీసులకు ఆధారాలు సైతం అందిస్తూ హీరో అయ్యాడు అన్వేష్. ఇక డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాలంటే కాకి దూకుడు ఎలా ఉంటుందో తెలంగాణ పోలీసులు చూపిస్తున్నారు. జీవితాలను నాశనం చేసే ఈ యాప్స్ పై ఫుల్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూత్ ఎమోషన్స్ తో ఆడుకొని వాళ్ల జీవితాలు నాశనమయ్యేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చిన వాళ్లల్లో కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటంతో వాళ్ల కోసం పోలీసులు వేట షురూ చేశారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్లు, నోటీసులు ఇచ్చిన వాళ్లు చాలా చిన్నవాళ్లు అని, బెట్టింగ్ యాప్స్ ని అడ్డం పెట్టుకుని కోట్లల్లో సంపాదించిన బెట్టింగ్ యాప్ తిమింగలం గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. అంతేకాదు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదించాడో కూడా వెల్లడించారు. ఇంతకీ ఎవరా తిమింగలం? అతను అన్ని కోట్లు ఎలా సంపాదించాడు? వాచ్ ది స్టోరీ. చిన్నపిల్లలతో వీడియోలు చేసి బాగా పాపులర్ అయిన ఇమ్రాన్ అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కేసు నమోదైనా అతనిలో ఏమాత్రం మార్పు రానట్టే కనిపిస్తోంది. ఇమ్రాన్ రీసెంట్గా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఇమ్రాన్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ వీడియోలో ఇమ్రాన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడితే ఈజీగా ఇంటి వద్ద నుంచే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని చెబుతున్నాడు. తనకు కూడా అధిక డబ్బులు వచ్చాయని అందులో ఇమ్రాన్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఇక ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఇమ్రాన్కు శ్రీశైలం నేషనల్ హైవే రూట్లోని దోమలపెంటలో ఎకరా స్థలంలో కాటేజీ ఉంది. మార్చి 13వ తేదీ వరకు ఇమ్రాన్ ఆ కాటేజీలోనే ఉన్నట్టు సమాచారం అందటంతో మీడియా అక్కడకు చేరుకుంది. కానీ అంతలోపే ఇమ్రాన్ డబ్బుతో పాటు తన టీమును తీసుకొని పరారయ్యాడు. దీంతో అన్వేష్ ఇమ్రాన్ గురించి ఓ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్తో ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్ అయిన తెలుగు వ్యక్తి అన్వేష్. తాజాగా అన్వేష్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అన్వేష్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్లో అతిపెద్ద తిమింగలం ఈ ఇమ్రాన్. పరేషాన్ బాయ్స్ అనే అకౌంట్ ఉంది ఇమ్రాన్కి. దగ్గరగా 25 కోట్ల రూపాయలను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి సంపాదించాడు. 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయి అతనికి. అతిపెద్ద తిమింగలమైన ఇతను పాకిస్తాన్ ముస్లిం. ఇప్పుడు అతను ఆ డబ్బంతా పట్టుకుని దుబాయ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నాడు అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ తల్లి తన కొడుకును వెనకేసుకొచ్చింది. తమ కొడుకు ఇంట్లో లేడని, ఎక్కడికి వెళ్లాడో తెలీదని చెబుతోంది. అంతేకాకుండా అతడి ఫోన్ నెంబరు కూడా తమ దగ్గర లేదని చెప్పింది. తన కొడుకు ఇమ్రాన్ చాలా మంచివాడని, అతడు మళ్లీ తిరిగి వస్తాడని చాలా కాన్ఫిడెంట్గా చెబుతోంది. ఇక ఇమ్రాన్ ఇంటి సమీపంలో ఉన్న ఒక మెకానిక్ ఇమ్రాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. రీసెంట్గా ఇమ్రాన్పై 2 యువతులు కేసు పెట్టారని, ఆ మెకానిక్ విస్తుపోయే మరికొన్ని కొత్త విషయాలు తెలిపాడు. హారిక అనే యువతి అతడిపై కేసు పెట్టిందని అతడు చెప్పాడు. ఏవైనా డీలింగ్స్, గొడవలు ఉంటే పక్కనే ఉన్న గ్రౌండ్లో సెటిల్ చేసుకుంటాడని తెలిపాడు. కాగా ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్తోనే స్పోర్ట్స్ బైకులు, కార్లు, హోటల్స్ సంపాదించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులే చెబుతున్నారు. ప్రస్తుతం లోకల్ బాయ్ నాని అరెస్టవగా బయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చారు. అయితే వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్కు పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అన్వేష్ కూడా చెప్పటంతో ఇమ్రాన్ అండ్ హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా అన్వేష్ చెప్పినట్టు ఇమ్రాన్ నిజంగా పాకిస్తాన్ పౌరుడా అని కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒకవేళ పాకిస్తాన్కు చెందినవాడు అయితే ఇక్కడికెలా వచ్చాడు? బెట్టింగ్ యాప్స్తో పాటు ఇంకెలాంటి పనులు చేశాడు అనే దానిపై కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాపులు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం విధిస్తారు. అంతేకాకుండా 10 లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్పై నోరు విప్పిన అన్వేష్కు వ్యతిరేకంగా జుగుప్సాకరంగా ఇమ్రాన్ చాలా వీడియోలు చేశాడు. అందులో అన్వేష్ ఇండియాకు రాగానే అరెస్ట్ అవ్వడం పక్కా అని, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని, పబ్లిక్గా వ్యభిచారం చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడని, అమ్మాయిలను అడ్డం పెట్టుకుని వ్యూస్ సంపాదిస్తున్నాడని, ఇలా చాలా అలిగేషన్స్తో ఇమ్రాన్ వీడియోలు పెట్టాడు. కానీ అన్వేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని కొందరు పోలీసులు చెబుతున్నారు. ఇమ్రాన్ ఒకవేళ దుబాయ్కి పారిపోతే ఎలా తీసుకురావాలన్న అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్పై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఇప్పుడు 2 వాదనలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ అనేది అతి పెద్ద జాడ్యం. ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే మోసం చేస్తారు. ఇక టెక్నికల్గా అన్నీ వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా? బెట్టింగ్ అనేది 100% మోసం. మొదట కొంతమందికి కాస్తంత డబ్బులు వచ్చేలా చేసినా ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఎలా అంటే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేలా చేస్తారు. చివరికి తప్ప మరో మార్గం లేదన్నట్టుగా చేస్తారు. ఇలాంటి మాఫియా అత్యంత ప్రమాదకరం. ఆ మాఫియా మూలాలను పట్టుకోవాలి కానీ వాటిని ప్రమోట్ చేశారని చిన్న చిన్న వ్యక్తులపై కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు అని కొందరు వాదిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయటం తప్ప అది ఏ స్థాయి నేరమో చేసిన వారికి అవగాహన ఉండదు. ఎందుకంటే కొత్తగా చేయడం లేదు, చాలా కాలం నుంచి చేస్తున్నారు. యూట్యూబర్లు తమ వీడియోల మధ్యలో వీటిని ప్రమోట్ చేస్తున్నారు. వీరికి డబ్బులొస్తాయి కాబట్టి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. ఎవరినీ ఏమీ అనట్లేదు కాబట్టి తాము కూడా చేస్తున్నామని అనుకుంటారు. ఇదంతా అవగాహన లేకపోవడమే. నేరమని తెలిస్తే చేసి ఉండేవారు కాదు. హఠాత్తుగా ఇప్పుడు అది నేరమని కేసులు పెడతామని బెదిరించటం సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ను లోకల్ సెలబ్రిటీలతో ఇంత ఎక్కువగా ప్రమోట్ చేయించారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కింగ్ పిన్స్ ఉన్నారని అర్థమవుతుంది. వారిని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అలాంటి పనులు చేయకుండా సజ్జనార్, చోటా సెలబ్రిటీలను, టీవీ నటులను టార్గెట్ చేసి కేసులు పెట్టాలి అంటే పెట్టేస్తున్నారు. అసలు ఆ యాప్స్ క్రియేటర్లను పట్టుకోవాలని కొందరు అంటున్నారు. పైగా ఆహాలాంటి పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్లో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేసినా వారి గురించి పట్టించుకోలేదని, చిన్న చిన్న యూట్యూబర్లపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని అంటున్నారు. యూట్యూబర్లతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అంటున్నారు. దీంతో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్పై ప్రజలు 2 వర్గాలుగా మారిపోయారు. కొందరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వారిని సపోర్ట్ చేస్తే మరికొందరు అపోజ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.